మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మహోన్నతుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రంగాల్లోనూ సంఘంలో ప్రభువా నువ్వు చేసిన మహత్తరమైనటువంటి కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆది అంతము మీరై ఉండి నడిపించారు మీకు స్తోత్రం. మరి ముగింపుగా నీ దాసురాలి యొక్క కుటుంబంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి ప్రార్థించుట నాకు నా పిల్లలకు నా కుటుంబానికి క్షేమమని మరి ప్రభా ఇచ్చిన ఆలోచన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అబ్రహాము ఎండవేళలో మరి గుడారంలోనికి ప్రభా దేవదాసులను తీసుకుని రాబట్టును బట్టి వారికి ఆశీర్వదించడం బట్టి మరి ఆ ఇంట్లో కొరత ఏదైతే ఉన్నదో ఆ కొరతను తీర్చేస్తుంది మీకు స్తోత్రం. ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని మరి ప్రభా మరి యొక్క పురోగతి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి కొరతలు ఎరిగినటువంటి దేవుడము, సంపూర్ణం చేయడానికి శక్తి కలిగిన దేవుడము, నీ ప్రశస్తమైన హస్తములకు మీ కుటుంబాన్ని అప్పచెప్పుచూ ఉన్నాం. పిల్లలను ఇచ్చిన పిల్లల్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం చెప్పారు. ఈ పిల్లలు మరి ప్రభా ఒలివ మొక్కల వల్ల మీ సన్నిధిలో వర్ధిల్లడానికి సహాయం అనుగ్రహించండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి. మరి వారికి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెబుతున్న చెప్పిన ప్రకారంగా దుష్ట సహవాసములకు అలవాటు పడకుండా మరి ప్రభా మీ అందరి విశ్వాసం నుంచి భక్తి విశ్వాసంలో వర్ధిల్లగలిగినట్టు సహాయం అనుగ్రహించండి. ఆ రీతిగా ప్రభా దివారాత్రములు వాక్యం ధ్యానించి వారు ధన్యుడు చెప్పిన లేఖనం ప్రకారంగా బిడ్డలు చక్కగా బయటకు చదువుకొని ప్రార్థన చేసుకొని మీ నుంచి వచ్చేటువంటి పరలోక దీవెనలు సంబంధమైన దీవెనలు పొందుకోగలనట్టు సహాయం అనుగ్రహించండి. ఖచ్చితంగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దాసుని బట్టి దాసురాలను బట్టి పిల్లలను బట్టి మరి వారి యొక్క మరి ప్రభు అనుబంధ కుటుంబాలన్నింటి బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం అనుగ్రహించండి. మరి ఏదైతే కొరత మనకు కొరత వేసినామని తీర్చమన్నది కాక సమృద్ధి వేసినామని కలుగుని కాక తొట్టులోకి వెళ్ళి కరిగిపోకుండా ఆ గుడ్డులో నూనె కరిగిపోకుండా క్షామకాలం అంటే ఆ దాసరాలి కుటుంబాన్ని కాచిన రీతిలో ఈ కుటుంబాన్ని కాచి కాపాడమని ఒలివ మొక్కల వల్ల పిల్లలు ఇంట్లోని తీసుకొద్దామని అన్ని విషయాల్లో మేలు దయచేయండి. మా తిరుగు ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించండి. యేసు పరిశుద్ధ నామంలో శక్తిగల నామంలో ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాం. ఆశీర్వాదము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన ఆశీర్వాదము చేయండి. మనందరికీ సకల పరిశుద్ధులకు కుటుంబానికి బిడ్డలకు ఇప్పుడు ఎలా సదాకాలము తోడని నడిపించండి.